నమస్తే, వైల్డ్ వుల్ఫ్ ఛానల్కి స్వాగతం. చంద్రబాబు నాయుడిని కలిసిన శ్యామలాదేవి. ఎవరి శ్యామలాదేవి? ప్రభాస్ మనందరికీ తెలుసు. ప్రభాస్ గారి పిన్ని గారైన శ్యామలాదేవిని ప్రభాసే చంద్రబాబు నాయుడు గారిని కలవమని కోరినట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఎందుకు కలిశారు, ఆ విషయాలేంటి ఈరోజు మనతో పంచుకోవటానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ అనలిస్ట్ శ్రీ కేవీవి ప్రసాద్ గారు. వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటండి, ప్రభాస్ గారు చెప్పారని శ్యామలాదేవి గారు కలిశారట చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఏమిటి? సాధారణంగా ఏంటంటే ప్రభాస్ గారికి కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవునండి, ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో ప్రతిసారి కూడా ఇక్కడున్న అప్రిషియేషన్ కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క ఆస్తులు ఏ విధంగా డబుల్ త్రిబుల్ అయ్యాయో కూడా ప్రభాస్ గారికి బాగా తెలుసు. వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ చిన్నాన్నగారు కానీ వాళ్ళు కొన్న వేలలో కొన్న ఆస్తులు ఏ విధంగా వేల కోట్లకు పరుగులెత్తాయి అన్నది వాళ్ళకి బాగా తెలుసు. సో జనరల్గానే ఈ డెవలప్మెంట్ అయినా లేకపోతే బాబు గారి యొక్క విజన్ అయినా ప్రభాస్ గారికి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. సో మీరు చూసుకుంటే ఎనీ షూటింగ్, ఆయన సినిమా షూటింగ్లో మినిమము ప్రతిరోజు ఒక్కసారైనా కూడా బాబు గారిని తలుచుకుంటారని, ఈ బాబు గారి యొక్క హైటెక్ సిటీ విశేషాలు కానీ అది డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అన్నింటి గురించి కూడా ఆయన డైరెక్టర్స్ దగ్గర కానీ ప్రొడ్యూసర్ దగ్గర కానీ తన తోటి కళాకారులతో కూడా చర్చిస్తారన్నది అందరికీ తెలిసిన నిజం ఇది. సో ప్లస్ ఈ రోజున సినీ ఫీల్డ్ ఏ విధంగా ఇబ్బంది పడింది ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్లో 5 ఏళ్ల బట్టి, సినీ ప్రముఖులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏ విధంగా నానా ఇబ్బందులకు గురి చేశాడు ఇతను. ప్లస్ రెండవది అన్ని వర్గాల్ని ఏ విధంగా అయితే తన గుప్పిట్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం చేయాలనుకున్నాడు. అలాగే సినిమా రంగాన్ని కూడా, సాధారణంగా సినిమా రంగం అంటేనే తెలుగుదేశం అంటేనే సినిమా రంగం. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా రామారావు గారితో ఉన్న అనుబంధం వలన సాధారణంగా సినిమా రంగ ప్రముఖులందరూ కూడా, సో మీరు తీసుకుంటే పాత తరం కానీ ఈ తరం కానీ ఏ తరం అయినా సరే కూడా ఎక్కువగా వాళ్ళు వెనక నుండి వెన్నుదన్నులు అందించేది ఒక టీడీపీకే. సో కొంతమంది బాహటంగా కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది వెనక నుంచే ఉంటారు. సో ఆ అక్కస్తోటి ప్లస్ ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. వీళ్ళంతా తెలుగుదేశం సానుభూతి పరులు, వీళ్ళని ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ స్కీమ్ తీసుకొచ్చి ఈ యొక్క వసూలైన టికెట్ నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళాలి. తర్వాత గవర్నమెంట్ తన కమిషన్లు తన ట్యాక్స్లు పోని మిగతా వీళ్ళకి ఇవ్వాలి. సో ఈ విధంగా సినిమా పరిశ్రమను కూడా తన కబంధాస్తాల్లో బంధించి వీళ్ళందరినీ లోబర్చుకోవాలని, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని, సో ఒకళ్ళిద్దరు తనతో పాటు ఉన్న కొంతమంది ఈ యొక్క ఫిల్మ్ రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పిన సలహాలు ఇవన్నీ తీసుకుని ఈ విధంగా చేస్తేనే సినిమా రంగం మీ కబంధ హస్తాల్లోకి వస్తుంది, మీ చెప్పు చేతల్లో ఉంటుంది, మీ కాళ్ళ కింద చెప్పులా పడుంటారని చెప్పి పనికిమాల సలహాలు ఇచ్చిన కొంతమంది పనికిమాలిన వెధవలు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు అప్రస్తుతం, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, అవసరం కూడా లేదు. వాళ్ళు ఎవరన్నది మొత్తం అందరికీ, ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు, ఈ యావత్ భారతదేశానికి తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలుసు. సో బాబు గారి దగ్గర ఎన్నో లబ్ధి పొంది ఎన్నో ఉపయోగించుకొని కూడా అటెళ్ళి ఈ శల్య సారథ్యం చేస్తున్న శకునుగాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ మాట పట్టుకుని పాపం చిరంజీవి గారు స్వయం కృషితో ఒక రాయి పేర్చుకుంటూ పునాది రాయిలు పేర్చుకుంటూ అంత ఎదిగిన వ్యక్తి కూడా 2 చేతులు జోడించి ఆ రోజున మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, సో దిల్ రాజు గారు, ఇలా ప్రముఖులందరూ కూడా వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. చిరంజీవి గారు ఇంకా ఒక మెట్టు దిగొచ్చి ఆయన స్టార్డమ్ను కూడా కాదనుకుని 2 చేతులు జోడించి మీరు తల్లి స్థానంలో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కాస్త మీరు కనికరం చూపించడానికి కూడా అడగడం జరిగింది. అయినా సరే కనీసం సాధారణంగా మన సాంప్రదాయం ఏంటండి, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టడం సాంప్రదాయం. అటువంటిది వచ్చిన వాళ్ళని కూడా, అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు వస్తే కూడా, ఇప్పుడు బాబు గారి దగ్గర ఎవరన్నా కలవడానికి వచ్చినా బాబు గారు పిల్లలు డైరెక్ట్గా బాబు గారు ఇంటి ముందే దిగుతారు, ఇంట్లోకి వెళ్తారు, లేకపోతే పార్టీ ఆఫీస్లో ముందు దిగుతారు, పార్టీ ఆఫీస్లోకి వెళ్తారు. అటువంటిది కావాలని ఒక 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ కార్లు ఆపించి వాళ్ళందరినీ కూడా ఆ ఎండలో నడిపించడం కూడా జరిగింది. సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న కారణంగా ప్లస్ ఈ రోజున చిత్ర పరిశ్రమ కూడా కొంతమంది ఈ రోజుకి బాహటంగా బయట పడ్డారు, కొంతమంది ఈరోజు ఒక మాట మాట్లాడుకుని అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజున టీడీపీకి
వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా నిన్న ప్రభాస్ గారు కూడా వాళ్ళ పిన్నమ్మైన శ్యామలాదేవి గారికి చెప్పి, నేను ఏదో షూటింగ్లో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి మీరు వెళ్ళి బాబు గారికి కలిసి మన కుటుంబం ఎప్పుడూ వాళ్ళ వెంటే ఉంటుందని, వాళ్ళకే సపోర్ట్ చేస్తారని మీరు సంఘీభావం చెప్పడం జరిగింది. అలాగే వారు కలవడం జరిగింది. ఈవెన్ కృష్ణరాజు గారు బీజేపీలో కొనసాగిన, బీజేపీలో కేంద్ర మంత్రిగా కొనసాగిన, బీజేపీలో ఎంపీగా కొనసాగినా కూడా సో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కానీ, ఇటు నందమూరి కుటుంబంతో కానీ, రామారావు గారితో కానీ వారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు ఎప్పుడు కూడా ఆయన. సో ప్లస్ అజాతశత్రువు ఆయన, ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన కూడా ఒక ప్రథముడు. సో ఈ విధంగా శ్యామలాదేవి గారు వెళ్ళి బాబు గారిని కలవడం నిజంగా ఇది శుభ పరిమాణం. సో ఏదైతే ఇప్పుడు ఆ యొక్క క్షత్రియ కమ్యూనిటీ ఉందో అటు నుంచి కూడా ఒక సానుకూల పవనాలు. ఆల్రెడీ క్షత్రియ కుటుంబం కూడా ఎప్పుడో, ఈ రోజున కాదు, ఎప్పుడైతే రఘురామరాజుకి ఇబ్బంది కలిగిందో ఆ రోజునే క్షత్రియ కుటుంబం అంతా ఒక తాటి మీదకి వచ్చింది. ప్లస్ వాళ్ళకి సంబంధించిన అక్వా పరిశ్రమకు సంబంధించింది కూడా వాళ్ళకి గవర్నమెంట్ వీళ్ళే, ఈ వైసీపీ నాయకులే ఫీడ్ అమ్మడం, ఈ వైసీ నాయకులే వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేయడం రొయ్యల్ని. సో వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా కరెంట్ రేట్లు పెంచడం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో మెజారిటీ ఈ రోజున ఏపీలో తీసుకుంటే అక్వా పరిశ్రమ రాజుల దగ్గరే ఉంది. సో మిగతా వర్గాలు నెక్స్టే. సో అటువంటిది, సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక టీడీపీకి కూటమి కూడా ఒక బూస్ట్ ఇది ఆవిడ కలవడం. అందులో కృష్ణరాజు గారికి ఉన్న క్రెడిబిలిటీ కానీ, సో వారి యొక్క ఆ సముదాయంలో ఉన్న ఆ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ డెఫినెట్గా టీడీపీకి లాభిస్తుంది అనేది జగమెరిగిన సత్యం అండి. అంటే ఇప్పుడు పర్సంటేజ్ పెరుగుతుందంటారా దీనివల్ల? 100% అండి, 100%. ఇప్పుడు వాళ్ళకంటూ కూడా ఇప్పుడు ఈ రోజున తీసుకుంటే ప్రభాస్ ఏమి ఒక నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్, ఈజ్ ఇంటర్నేషనల్ స్టార్. సో కాబట్టి ఆయనకు కూడా ప్రియతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సో డెఫినెట్గా ఇది తప్పకుండా కూటమికి లాభిస్తుందండి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభాస్ గారు అది ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా అయినా సరే ప్రత్యక్షంగా అయినా సరే ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా. అంతే. ఇప్పుడు వాళ్ళ చిన్నమ్మ ఇల్లు అక్కడ సానుభూతి, అక్కడ పార్టీ కోసం వాళ్ళు సంఘీభావం చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభాస్ గారి యొక్క ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక మెసేజ్ వెళ్ళినట్టే కదా. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఏ పార్టీలోనో ఎటున్నా కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తారు. ఇది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ టు ద టీడీపీ గ్రూప్ అండ్ అనుకో. ఎస్. తర్వాత ఇప్పుడు రేపు చిత్ర పరిశ్రమ కూడా కలుస్తోంది బాబు గారిని, వాళ్ళ సంఘీభావం తెలపడానికి అన్నారు. సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అంటారా? 100% అండి. ఇప్పుడు మీకు తెలియదే ఉంది, ఇప్పుడు సాధారణంగా హీరోస్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని కోట్లలో అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఈ రోజున చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మొత్తం మేనళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు కుమారుడు వాళ్ళు వెళ్ళారు, ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి ఆల్రెడీ క్యాన్వాసింగ్. చిరంజీవి గారు మిస్సెస్ కూడా, సురేఖ్ గారు కూడా వెళ్ళారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వదిన గారు కూడా వెళ్ళారు. మొత్తం ఇటు చిత్ర పరిశ్రమ అందరూ కూడా చిన్న పెద్ద ఆర్టిస్టులు, ఇటు జబర్దస్త్ టీం గారు అందరూ కూడా 10 పైసలు కూడా ప్రతిఫలాక్షలు ఆశించకుండా ఇలా చేస్తున్నారంటే, సో డెఫినెట్గా షూటింగ్లు కూడా ఆపుకొని వాళ్ళ ఆదాయాన్ని కూడా కాదనుకుని ఈ విధంగా చేస్తున్నారంటే నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోరం. ప్లస్ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, లేకపోతే బాబు గారి మీద కానివ్వండి, ఈ కూటమి సభ్యుల మీద అభిమానమే. సో ఇది డెఫినెట్గా ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇటు చూసుకోండి మీరు, ఇటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏమో టోటల్గా బయటకు వచ్చేసింది. వాడికి ఓటుకు ఎదురు నాయన ఓటేస్తే నాశనం అయిపోతారు, మేము ఆల్రెడీ నాశనం అయిపోయాం, మేము ఆల్రెడీ చిన్నాయన పోగొట్టుకున్నాము, లేకపోతే మా తండ్రిని పోగొట్టుకున్నాము, నమ్మకండి అని చెబుతున్నారు. అదే చిరంజీవి గారి యొక్క కుటుంబ సభ్యులు, చిరంజీవి గారి యొక్క కుటుంబం చూడండి మొత్తం ఏకతాటి మీకు వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మాట అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రోల్ మోడల్ అని. ఇప్పుడు ఆయన రోల్ మోడల్ కుటుంబాన్ని విడదీయడంలో, ఈయన రోల్ మోడల్ కుటుంబాన్ని కలుపుకొని వెళ్ళడంలోనూ, ప్లస్ తన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బు పంచడంలోను. సో ఎవరు ఏంటి అనేది త్రాసు తక్కడ ఆయనే చూసుకోవాలి, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి అన్నీ కూడా చూస్తే మీరు అన్నీ కూడా నీటి మీద మా రాతలు. రెండోది మడం తిప్పనంటాడు, మాట తప్పనంటాడు. అంటే అసలు కాస్త కూడా అతనికి అసహ్యం అనిపించదా? ఇంగిత జ్ఞానం లేదా? ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎందుకు ఇన్ని మాటలు, ఈ ప్రగల్భాలు ఎందుకు, ఈ ఉత్తర ప్రగల్భాలు ఎందుకు? అసలు చెప్పేదానికి చేతలకి పొంతనుండదు. కాబట్టి నిజంగానే శ్యామలాదేవి గారు బాబు గారిని కలవడం అనేది ఇటు పార్టీకి కానీ ఇటు టీడీపీ కూటమి కానీ ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఒక మంచి సుపరిమాణం. అంటే మీరు చూసారు ఉండరు, ఒక దుర్మార్గుడిని గద్దెదించడానికి అన్ని వర్గాలు
అందరూ కూడా అన్ని రంగాలు కూడా ఒక తాటి మీకు రావడం అనేది నిజంగానే శుభపరిమాణం. సో డెఫినెట్గా సో లెట్ us wait and see. డెఫినెట్గా బాబు గారు సీఎం అవుతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, నమస్తే.